అయినా మీరు అసలు ఏ తప్పు చేయలేదు. మీరందరూ నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. అవును కదా రాజకుమారి. అయినా నేను నీతో కొన్ని పనులు చేయిస్తాను కదా, అది నువ్వు నేర్చుకోవాలని చేయిస్తాను తల్లి. నీకు చేయాలనిపించకపోతే చెప్పేసేయ్, నేను నీకు ఏ పని నేర్పించను. లేదు లేదు పెద్దమ్మ, మీరేం చెప్తే అదే నేను చేస్తాను. అయితే ఓ పంచి, ఈ కొన్ని సామాన్లు తీసుకురా బజార్ నుండి. అయ్యో, అన్ని సామాన్లున్నాయి కదా, చాలా బరువుగా ఉంటుంది. ఒక్కరితే ఎలా మోసుకొస్తుంది పాపం? మా అందరికీ ఎంతో భారంగా మారిన మీరున్నారు కదా, మిమ్మల్ని మోయడం లేదు. అలాగే ఇది మోసుకొస్తుంది సామాన్లని. నోర్ముయ్, నా సంతోషి ఏ సామాన్లు తీసుకురాదు దమయంతి. అలాగే నేనే తీసుకొస్తాను. లేదు లేదు పెద్దమ్మ, నేను సామాన్లు తీసుకొస్తాను. ఏం పర్లేదు నానమ్మ, మన ఇంటి పనులు నేర్చుకోవడం కూడా అవసరం కదా. డబ్బులు ఇవ్వండి పెద్దమ్మ. అమ్మా సంతోషి, మామ, చాలా సామాన్లున్నాయి, ఒక్కదానివి ఎలా తీసుకెళ్తావు? మామ, ఎన్నో ఏళ్లుగా నేను ఇలాగే తీసుకెళ్తున్నాను. మీరెప్పుడు ఇలానే అంటారు, కానీ ఇంటికి సురక్షితంగా సామాన్లు నేనే చేరుస్తాను కదా. నాకు తెలుసు, 10 సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నాను. కానీ దిగులు ఉంటుంది కదా, మెల్లగా తీసుకెళ్ళమ్మా. ఖాళీ సంచులు రేపిస్తాను. పర్లేదు, తీరినప్పుడు తీసుకురా. సరే. క్షమించన్నా. చచ్చాను రోయ్. పెద్దమ్మా, నీకేమైనా కళ్ళు పోయాయా ఏంటే? కనిపించడం లేదా? అది సరే గాని, నా ముడి పిన్ని చూసావా నువ్వు? లేదు, నేను చూడలేదు. వెళ్ళు, పని చూసుకో. అసలు ఈ పిన్ని ఎక్కడ పడిపోయిందో ఏంటో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.